ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంతా కూడా ఇంటిగ్రల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంటిగ్రల్స్ అన్ని కూడా you won't be able to evaluate those integrals by ordinary rules so far you have read. Okay, so in such cases you will go to special techniques, and this is one of the technique, differentiation under integral sign. So గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు ఇంటిగ్రల్స్ ఆర్డినరీ రూల్స్ తో ఎవాల్యుయేట్ చేయలేరు. సో వాట్ ఆర్ ద ఆర్డినరీ రూల్స్ according to ILET, what you have read in intermediate? Okay, now you are in second semester. In first semester you have completed Laplace transforms. Using Laplace transforms you can evaluate some integrals, and some more techniques are Fourier transforms is one thing, beta gamma functions is one thing, and next complex analysis, I mean using residues you can evaluate, and this is one more technique, differentiation under integral sign. Okay, సో ఇలా కొన్ని టెక్నిక్స్ మీరు ఇంజనీరింగ్ లో నేర్చుకుంటారు. సో ఫస్ట్ ఇప్పుడు దాకా మీరు నేర్చుకుంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఒకటి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో చూడండి, డైరెక్ట్ గా ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt అని ఉంటుంది. అక్కడ కంపల్సరీ ఎక్స్పెన్షియల్ ఫంక్షన్ e power minus st ఉండాలి. ఒకవేళ ఉండకపోతే ఏమని చేస్తారు మీరు, ఎల్ ఆఫ్ అని చెప్పి ఆ ఫంక్షన్ రాసేసి ప్రొవైడెడ్ s ఈక్వల్ టు 0 అని పెట్టేవాళ్ళు కదా. సేమ్ అదే పద్ధతిలో మీరు ఏదైనా ఇంటిగ్రల్ ఇవాల్యుయేషన్ అవసరం అయినప్పుడు లిమిట్స్ 0 to infinity ఉన్నా, -∞ to +∞ ఉన్నా ఏమవుతుంది, -∞ to +∞ ఉంటే డిపెండ్స్ ఆన్ ద ఇంటిగ్రాండ్ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్, యూ కెన్ పుట్ ఇట్ as 0 or else twice integral 0 to infinity. So whenever the integrand will be integral limits will be as a function of 0 and infinity, you can apply Laplace transforms. అలాగే బీటా గామా ఫంక్షన్స్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇది ఒక రూల్. ఇక్కడ ఏంటి అంటే ఈ రూల్ ఏంటి ఒకసారి జాగ్రత్తగా చదువు. దిస్ రూల్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎ డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఓకే, ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఉండాలి. ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ లో ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ని ఇవాల్యుయేట్ చేయడానికి ఈ రూల్ వాడతాం. జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నవన్నీ కూడా ఫంక్షన్ ఆఫ్ సింగిల్ వేరియబుల్. ఇక్కడ ఏంటి అంటే వీఆర్ ఇవాల్యుయేటింగ్ ద ఇంటిగ్రల్ of a function where the function is defined with respect to 2 variables, especially when the derivative is with respect to one variable and the integration is with respect to another variable. ఇదేంటి మీకు తర్వాత అర్థమవుతుంది ఇది ఎందుకు అనేది. డెరివేటివ్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ అన్నాడు కదా, ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ కి డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో డెరివేటివ్ ఇంటిగ్రల్ రెండు ఒక్కసారి పర్ఫామ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది వాడుతూ ఉంటాం. This is one of the important techniques to evaluate definite integrals when the integrals are not evaluated by earlier techniques read so far. Okay, ఒకసారి ఇటు చూడండి అయ్యా, ఇక్కడ నేనేమన్నాను, this rule is used to find the derivative of a definite integral of a function of 2 variables అన్నాను. ఓకే, ఇప్పుడు నాకు d by dx of integral a to b f of x dx అంటే ఏమవుతుంది, ఆన్సర్ చెప్పండి. Respond please. ఎవరైనా ఆన్సర్ చేయండి. f of x సింగిల్ వేరియబుల్ తీసుకుంటాను. ఓకే, దాన్ని ఇంటిగ్రల్ a to b విత్ రెస్పెక్ట్ టు x ఐ ఇంటిగ్రేట్. సో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, దాన్ని మళ్ళీ నేను డిఫరెన్షియేట్ చేస్తాను. సో నాకు వచ్చే ఆన్సర్ ఏంటి, d by dx ఆఫ్ ఇంటిగ్రల్ a to b f of x dx. ఏంటి చెప్పండి. ప్లీజ్ రెస్పాండ్. ఓకే, కొన్ని లిమిట్స్ తీసేయండి. d by dx ఆఫ్ ఇంటిగ్రల్ a to b f of x dx ఆన్సర్ ఏంటి? మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ రెస్పాండ్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ f of x లేదా f of x ప్లస్ కాన్స్టెంట్ అని చెప్పి కూడా రాయొచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్. ఒకవేళ ఇన్ కేస్ లిమిట్స్ ఉంటే ఏమవుతుందంటే సమ్ f of x f of a అని అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ రూల్ ఎందుకు వాడతాం అంటే, ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం కదా, సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు డెరివేటివ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంటిగ్రాండే మిగులుతుంది. కానీ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్ తో ఇంటిగ్రేట్ చేసి ఇంకో వేరియబుల్ తో డిఫరెన్షియేట్ చేయాలి అంటే అప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఫ్రీక్వెంట్ గా ఈ రూల్ అప్లై చేయాల్సి వస్తుంది. ఎందుకు అప్లై చేయాల్సి వస్తుంది అంటే, యూ విల్ కమ్ అక్రాస్ సచ్ సిచ్యుయేషన్, you have to differentiate with respect to one variable and integration is with respect to another variable.
అంటే ఎందుకు డిఫరెన్షియేషన్ చేయాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ టు ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్స్ టు మేక్ ఇట్ సింప్లిఫైయర్. బాగా ఈజీగా చేసేయడానికి ఆ ప్రాసెస్ వాడతాం. If a function f of x comma alpha, if a function f of x comma alpha of the two variables x and alpha, alpha being called a parameter, alpha being called a parameter, be integrated with respect to x between the limits a and b. f of x comma alpha, this is a function of two variables x and alpha అంటున్నాడు. రెండు వేరియబుల్స్ అన్నాడు కానీ ఆల్ఫాని పారామీటర్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పారామీటర్? I told you so many times about the parameter in the class in first sem. Parameter ante entayya? Anyone please respond? Unmute yourself and respond, otherwise type in chat box. ఎనీవన్? పారామీటర్ అంటే ఏంటి? పారామీటర్ అంటే వేరియబుల్ కాన్స్టెంట్ అని. వేరియబుల్ ఫర్ ఎనీ వాల్యూస్, ఫర్ ఎనీ వాల్యూస్ అంటే ఆర్బిట్రరీ అమ్మ. ఓకే, ఫర్ ఎనీ వాల్యూస్ అంటే మీనింగ్ ఏమవుతుందంటే ఆర్బిట్రరీ. ఆర్బిట్రరీ అంటే ఎనీ వాల్యూ అని మీనింగ్. ఆర్బిట్రరీ ఎనీ వాల్యూ. ఓకే, పారామీటర్ అంటే ఏంటి అంటే అది వేరియబుల్లే, కాకపోతే for the time being it may be treated as constant or variable also. Variable constant అంటాం. పారామీటర్ అంటే it is nothing but a variable constant, అంటే రెండిటి కింద యాక్ట్ చేస్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ తీసుకోండి. 2x + 3y = 5, x - 5y = 6 అనుకోండి. అక్కడ x ని y ని ఏమంటారు? మీరు x ని y ని ఏమంటారు? నేను 2 సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఇచ్చాను ఎక్స్ వై లో. అక్కడ ఎక్స్ వై ని ఏమని పిలుస్తారు మీరు? వేరియబుల్స్ అని పిలుస్తారు. ఓకే, వేరియబుల్ అంటే ఒరిజినల్ డెఫినేషన్ ఏంటయ్యా? విచ్ వారీస్ అంటే కొన్ని వాల్యూస్ తీసుకుంటుంది అని. వ్యారీ అవుతా ఉంటుంది, కొన్ని వాల్యూస్ తీసుకుంటుంది అని అర్థం. నిజంగా ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే అది కొన్ని వాల్యూస్ తీసుకుంటుందా? నో, దే ఆర్ కాన్స్టెంట్స్. దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఎక్స్ కి ఒక వాల్యూ వస్తుంది, వైకి ఒక వాల్యూ వస్తుంది, అంటే అవి కాన్స్టెంట్స్. మరి ఫిక్స్డ్ కాన్స్టెంట్ అయినప్పుడు మీరు వేరియబుల్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? బికాస్ యూ డోంట్ నో ద ఆన్సర్. ఎక్స్ వై ని వేరియబుల్ అనుకుంటే ఒకటి ఎలిమినేట్ చేసి ఇంకోటి కడతారు, అలా మీరు దాన్ని వేరియబుల్స్ అంటారు. కానీ ఆన్సర్ వచ్చిన తర్వాత అది కాన్స్టెంట్. అర్థమైందా? ఇన్ a similar way, in so many processes, sometimes we treat them as variables and sometimes we treat them as constants, and such variables will be called a parameter. Okay, they will be called parameters. Okay, parameters అంటే మీనింగ్ అది. సో ఆ పారామీటర్ అంటే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో అది కాన్స్టెంట్ అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో వేరియబుల్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, ఇంటిగ్రల్ a to b f of x, alpha dx is a function of alpha అంటున్నాడు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? చెప్పండి. మనం x తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. x తో ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ఏదో ఒక x తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఆల్ఫా కూడా వేరియబుల్ అనుకుంటే వీ కాంట్ ఇంటిగ్రేట్. సో x తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఈ ఆల్ఫాని కాన్స్టెంట్ అనుకుంటే వీ కెన్ ఇంటిగ్రేట్. అప్పుడు ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్ ప్లేస్ లో బిఏ పెడతాం, అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎందులో ఉంటుంది? ఆల్ఫాలో ఉంటుంది. సో క్లియర్లీ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2 sin alpha x dx. ఇక్కడ ఆల్ఫాని వేరియబుల్ అనుకుని ఎక్స్ ని వేరియబుల్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేయలేము, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఆల్ఫాని కాన్స్టెంట్ అనుకుంటే ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు -cos alpha x by alpha అని వస్తుంది. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to π/2. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్ లో π/2 అప్పర్ లిమిట్ పెడితే cos π/2 ఆల్ఫా, లోయర్ లిమిట్ కి ఏమో cos 0 1 అని వస్తుంది. సో అంటే 1/α × 1 - cos of π/2 ఆల్ఫా అని. అంటే ఇప్పుడు ఇది ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా కదయ్యా. ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ a to b f of x, alpha dx is always ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా. అంటే అప్పుడు నాకు ఏమవుతుంది? నేను డైరెక్ట్ గా ఇప్పుడు f of ఆల్ఫా అవుతుంది కాబట్టి ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు కదా, df/d ఆల్ఫా కట్టొచ్చు కదా. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ప్లీజ్ రెస్పాండ్. ఫైనల్ ఆన్సర్ నాకు ఆల్ఫాలో వస్తుంది. అప్పుడు డిఫరెన్షియేట్ చేయగలమా లేదా?
Can you find the derivative for that? Please respond. Five 13. Yes, very good. 521. Yes, we can differentiate. సో ఎప్పుడైతే ఇది రిజల్ట్ ఆన్సర్ మనకి ఇలా వచ్చిందో దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, -1/α² ఇంటూ కాస్ ఆఫ్ π/2 ఆల్ఫా ప్లస్ 1/α ఇంటూ సైన్ π/2 ఆల్ఫా అని వస్తుంది. దీని డెరివేటివ్ వస్తుంది. సో అయితే మనకి ప్రాబ్లం ఏంటి అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రల్ ని ఆల్ఫాతో డిఫరెన్షియేట్ చేయొచ్చు. అయితే అప్పుడు ఏమవుతుంది, ఒక వేరియబుల్ తో ఇంటిగ్రేట్ చేస్తాం, ఇంకో వేరియబుల్ తో డిఫరెన్షియేట్ చేస్తాం. సో అంటే నేను ఇది కట్టొచ్చు అనమాట. కన్సిడర్, నేను ఇప్పుడు ఇది కన్సిడర్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఏమో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది, డెరివేటివ్ ఏమో విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా ఉంది. సపోజ్ ఇక్కడ కూడా ఎక్స్ ఉంటే ఈ డెరివేటివ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోయి ఫంక్షన్ బిట్వీన్ ద లిమిట్స్ మిగులుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ బి ఆల్ఫా మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఆల్ఫా మిగలొచ్చు. ఓకే, ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ దిస్ వన్. ఇక్కడ కూడా ఎక్స్ అయితే, కానీ ఆల్ఫాతో డిఫరెన్షియేట్ చేస్తా. సో ఆల్ఫాతో డిఫరెన్షియేట్ చేస్తా, ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ద ఆన్సర్ సో ఈజీలీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మీకు ఈ ఇంటిగ్రల్ క్లియర్లీ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా అని తెలుసు. సో వీ కెన్ ఫైండ్ d/d ఆల్ఫా ఆఫ్ ఆల్ఫా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎఫ్ డాష్ ఆల్ఫా కట్టచ్చు అని తెలుసు. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ టు ఫస్ట్ ఇవాల్యుయేట్ దిస్ ఇంటిగ్రల్ అండ్ దెన్ ఫైండ్ ద డెరివేటివ్. అయితే అన్ని సార్లు కూడా ఇంటిగ్రల్ ని ఇవాల్యుయేట్ చేయలేం డైరెక్ట్ గా. ఓకే, ఇంటిగ్రల్ ని ఇవాల్యుయేట్ చేయగలిగితేనే డిఫరెన్షియేషన్ చేయగలం. సో సచ్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్ బై ద రూల్ డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్. ఓకే, సో డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్ కాన్సెప్ట్ ఇలాంటి కేసెస్ లో వాడతాం, ఇది డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయలేము. సో అయితే దీన్ని ఇక్కడ డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్ లో 2 రూల్స్ ఉంటాయి. ఒకటేమో లెబ్నిజ్ ఫస్ట్ రూల్, ఇంకోటి లెబ్నిజ్ సెకండ్ రూల్. లెబ్నిజ్ ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వేరియబుల్ లిమిట్స్, కాన్స్టెంట్ లిమిట్స్. సెకండ్ వన్ ఏమో వేరియబుల్ లిమిట్స్ కి వాడచ్చు. సో ఫస్ట్ ఏమో లెబ్నిజ్ రూల్ ఫర్ కాన్స్టెంట్ లిమిట్స్. సో ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ఇది వరకు షార్ట్ ఆన్సర్స్ ఉండేవి ఎగ్జామ్ లో 2 మార్క్స్ కి. అప్పుడు డిఫైన్ లెబ్నిజ్ రూల్ అని చెప్పి అడుగుతా ఉండేవాడు. సో 2 రూల్స్ రాయాల్సిందే. ఒకవేళ వాడు కనుక ఎగ్జామ్ లో డిఫైన్ లెబ్నిజ్ రూల్ అని అడిగితే యూ హ్యావ్ టు రైట్ బోత్ ద రూల్స్, ఫస్ట్ రూల్ అండ్ సెకండ్ రూల్. ఫస్ట్ రూల్ ఈస్ ఫర్ కాన్స్టెంట్ లిమిట్స్ అండ్ సెకండ్ రూల్ ఈస్ ఫర్ వేరియబుల్ లిమిట్స్. సో ఫస్ట్ రూల్ చూడండి, if f of x comma alpha and dou by dou alpha of f of x comma alpha be continuous functions of x and alpha, then d by d alpha of integral a to b f of x comma alpha dx equal to integral a to b dou by dou alpha of f of x comma alpha dx, where a and b are constants independent of alpha. ఓకే, సో వీడు ఏమంటున్నాడు, ఈ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ లోపలికి తీసుకెళ్తే అది పార్షియల్ డెరివేటివ్ అవుతుంది, డో బై డో ఆల్ఫా అవుతుంది. సో దిస్ ఈస్ లెబ్నిజ్ ఫస్ట్ రూల్. ఓకే, అర్థమైందా లేదా? దీనికి ప్రూఫ్ లేదయ్యా, ఇది డైరెక్ట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? యువర్ ఇంటిగ్రేషన్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, బట్ డిఫరెన్షియేషన్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా. సో if you bring this ordinary derivative inside the integral, it will become dou by dou alpha, partial derivative. So first to differentiate this function with respect to alpha and then perform the integration. So this is Leibniz first rule. Okay, let us see second rule. So Leibniz rule for variable limits. ఇక్కడ కూడా రెండు ఉంటాయి. యాక్చువల్గా ఇది స్పెషల్ కేసు. సో ఇది అసలు ఫార్ములా. If f of x comma alpha is a function of 2 variables x and alpha, then యాక్చువల్లీ ఇదే ఫస్ట్ ఉండాలి. Are
you able to see the formula clearly? Yes, ma'am. ఓకే, ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి అయ్యా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆల్ఫాతో ఆర్డినరీ డెరివేటివ్ కడుతున్నాను. అయితే ఇందాక దానికి దీనికి లిమిట్స్ డిఫరెన్స్. ఇందాకేమో ఏ టు బి రెండు కాన్స్టెంట్ లిమిట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే జీ ఆఫ్ ఆల్ఫా టు హెచ్ ఆఫ్ ఆల్ఫా అని ఉంది. మనకి ఎలాగో దీన్ని ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఆన్సర్ ఆల్ఫాలో వస్తుంది. ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఆన్సర్ ఆల్ఫాలో వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ దిస్ డెరివేటివ్ ఎగ్జిస్ట్. ఓకే, ఇందాక కాన్స్టెంట్ లిమిట్స్ తీసుకున్నాం, ఇప్పుడు వేరియబుల్ లిమిట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఇందాక ఫార్ములాలో యూజ్ చేసినట్టుగానే ఈ ఆర్డినరీ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ లోపలికి వెళ్తే డో బై డో ఆల్ఫా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా ఆల్ఫా డిఎక్స్ అని వస్తుంది. సో దట్ ఈస్ అ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏంటి అంటే అప్పర్ లిమిట్ డిహెచ్ బై డి ఆల్ఫా. హెచ్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా. ఓకే, సో ఖచ్చితంగా మనం డిఫరెన్షియేట్ చేయగలం. సో డిహెచ్ బై డి ఆల్ఫా ఇంటూ ఫంక్షనల్ వాల్యూ. ఫంక్షనల్ వాల్యూ ఏంటి, ఇప్పుడు మనం ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, హెచ్ ఆఫ్ ఆల్ఫా ఆల్ఫా. సో డిహెచ్ బై డి ఆల్ఫా ఇంటూ ఫంక్షనల్ వాల్యూ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ మైనస్. ఓకే, లోయర్ లిమిట్ ని డిఫరెన్షియేట్ చేయండి, డిజీ బై డి ఆల్ఫా ఇంటూ ఫంక్షనల్ వాల్యూ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ఎంత, జీ ఆఫ్ ఆల్ఫా కామా ఆల్ఫా, ఇక్కడ ఎక్స్ అని రాసానయ్యా, కామా ఆల్ఫా. So this is the formula, dg by d alpha into functional value at x equal to g alpha, because you are integrating with respect to x. Okay, ఫార్ములా క్లియర్ గా అర్థమైందా? ఐ మీన్ గుర్తుంచుకోవడానికి మీకు గుర్తుంచుకోగలరా? ఇదేమో ఫస్ట్ రూల్ అప్లై చేస్తున్నాం, ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏంటి, డెరివేటివ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఇంటూ ఫంక్షనల్ వాల్యూ అట్ ద అప్పర్ లిమిట్. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్ మైనస్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ లోయర్ లిమిట్ ఇంటూ ఫంక్షనల్ వాల్యూ అట్ ద లోయర్ లిమిట్. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేసి ఆల్ఫాతో డిఫరెన్షియేట్ చేస్తున్నాను. సపోజ్ మీకు ఇలా అవసరమైంది అనుకోండి, ఎలా ఇలా డి బై డిఎక్స్ అంటే ఆల్ఫాతో ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఆన్సర్ ఎందులో వస్తుంది, ఎక్స్ లో వస్తుంది. అలాగే ఇక్కడ లిమిట్స్ కూడా ఈటా ఆఫ్ ఎక్స్ బై సై ఆఫ్ ఎక్స్ అన్నాం, అంటే ఎక్స్ లో ఉంది. అంటే నాకు మొత్తం ఇంటిగ్రేషన్ అంతా కూడా ఎక్స్ లోకి వెళ్తుంది. అంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇస్ పాసిబుల్. ఓకే, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు నాకు యాజ్ యూజువల్ ఫస్ట్ టర్మ్ ఏమో ఈ ఆర్డినరీ డెరివేటివ్ లోపల తీసుకొస్తే పార్షియల్ డెరివేటివ్ అవుతుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా ఆల్ఫా డి ఆల్ఫా అని చెప్పి చెప్తున్నాం. ప్లస్ డి సై బై డిఆర్ డిఎక్స్, డి సై బై డిఎక్స్ అప్పర్ లిమిట్ ఏమో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, సో ఎక్స్ తో డెరివేటివ్ కడుతున్నాను, డెరివేటివ్ ప్లస్ ఫంక్షనల్ వాల్యూ ఎట్ ఆల్ఫా ఈక్వల్ టు అప్పర్ లిమిట్. ఆల్ఫా ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఎంత ఎంత సై ఆఫ్ ఎక్స్ మైనస్ డి ఈటా బై డిఎక్స్, డి అంటే లోయర్ లిమిట్ ఇంటూ ఫంక్షనల్ వాల్యూ ఎట్ ద లోయర్ లిమిట్. ఫంక్షనల్ వాల్యూ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ ఆల్ఫాతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి ఆల్ఫా ప్లస్ లో ఈటా ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఈస్ అ వే హౌ టు రైట్ ద ఫార్ములా. ఇది మెయిన్ ఫార్ములా అయ్యా, కానీ మీకు ఇలా అవసరమైనప్పుడు కూడా ఇలా చేయగలిగి ఫార్ములా మనం ఇష్టం వచ్చినట్టు మార్చగలిగి ఉండాలి అకార్డింగ్ టు ద కన్వీనియన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద టూ రూల్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్. డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్ కాన్సెప్ట్ వాడాలంటే లెబ్నిట్జ్ టూ రూల్స్ వాడాలి. ఫస్ట్ రూల్ ఏమో కాన్స్టెంట్ లిమిట్స్ కి, సెకండ్ రూల్ ఏమో వేరియబుల్ లిమిట్స్ కి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? హలో ప్లీజ్. Yes, ma'am. Okay, shall I go to problems now? Yes, ma'am. Are you able to see the slide, please? Yes, ma'am. Okay, ఒకసారి జాగ్రత్తగా ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ we are going to ఆల్ఫా మళ్ళీ 6 గంటలు ఇంకొక వేగం అదే 6 గంటలు వచ్చేసారు తీసుకెళ్ళిపోయి మార్నింగ్ 5C5
Please mute yourself. Okay, first problem చూడండి. Evaluate the integral 0 to 1 x power alpha minus 1 log x dx by applying differentiation under integral sign. డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్ యూజ్ చేసి చేయమన్నాడు. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు లిమిట్స్ ఎక్స్ ప్లేస్ లో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆన్సర్ అంతా కూడా ఆల్ఫాలో మిగులుతుంది. దట్స్ వై యూ నేమ్ దిస్ ఇంటిగ్రాండ్ యాజ్ సమ్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా. సో ఐఎమ్ రైటింగ్ f of alpha equal to integral 0 to 1 x power alpha minus 1 by log x dx. Okay, I am taking this equation as equation 1. నిజంగా ఇంటిగ్రేట్ చేయాలంటే ఇది చేయగలరు అయ్యా మీరు ఇంటిగ్రేషన్? ఇమాజిన్ ఎంత కష్టం. x పవర్ ఆల్ఫా మైనస్ 1. ఓకే, ఈ ఆల్ఫా ఏంటో మీకు తెలీదు. ఫస్ట్ ఇది x పవర్ ఆల్ఫా మైనస్ 1 అనేది ఆల్జిబ్రైక్ ఫంక్షన్. అకార్డింగ్ టు ఐలేట్ x పవర్ ఆల్ఫా మైనస్ 1 ఏమో u అవుతుంది, 1 బై log x ఏమో v అవుతుంది. log x ని ఇంటిగ్రేట్ చేయడమే. ఓకే, log x అంటే ఇంటిగ్రేషన్ ఇస్ log x ఇంటూ x మైనస్ 1, అది మనకి తెలుసు. సారీ, x ఇంటూ log x మైనస్ 1, బట్ స్టిల్ 1 బై log x అనేసరికి మీకు అసలు ఇంటిగ్రేట్ చేయడం చాలా కష్టం. So whenever integration becomes complicated by ordinary rules, you go to differentiation under integral sign concept. So ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఇక్కడ f of alpha అనుకున్నాం కదా, f dash alpha అంటే you have to differentiate with respect to the parameter. ఇక్కడ పారామీటర్ ఏంటి అంటే ఆల్ఫా. differentiating both sides with respect to alpha, ఇదేమవుతుంది f dash alpha అవుతుంది. ఓకే, f dash alpha that equal to integral 0 to 1. మనకి ఇక్కడ d బై డి ఆల్ఫా అని వస్తుంది కదా, రైట్ సైడ్ d బై డి ఆల్ఫా అని వస్తే బై యూజింగ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రల్ సైన్ ఇంటిగ్రేషన్ లోపలికి వెళ్తే డో బై డో ఆల్ఫా అవుతుంది. సో డో బై డో ఆల్ఫా ఆఫ్ ఎక్స్ పవర్ ఆల్ఫా మైనస్ 1 బై లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు నేను దీన్ని ఆల్ఫాతో డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చినప్పుడు 1 బై లాగ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఆల్ఫాతో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు you can treat 1 by log x as constant. So I am bringing this term outside this function. So dou by dou alpha of x power alpha and x power alpha into log x. Dou by dou alpha of 1 and 0. So you are getting this one. ఇప్పుడు ఏమవుతుంది, log x cancel అయిపోయింది. log x cancel అయిపోయి integral 0 to 1 x power alpha dx. సో మనం x తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి x పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ఇంటిగ్రల్ లిమిట్స్ ఆఫ్ ఫ్రమ్ 0 to 1. ఇప్పుడు x ప్లేస్ లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై ఆల్ఫా ప్లస్ 1 అనేది కాన్స్టెంట్. నేను అది బయటికి తీసుకొస్తాను. 1 పవర్ ఆల్ఫా ప్లస్ 1 అంటే 1, 0 పవర్ ఆల్ఫా ప్లస్ 1 అంటే 0. సో 1 మైనస్ 0 అంటే 1. సో ఫైనల్లీ మీకు ఇది వస్తుంది. అయితే ఇదేంటి, f డాష్ ఆల్ఫా. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా. f ఆఫ్ ఆల్ఫా ఏమవుతుంది, log integral 1 by alpha plus 1 by 1 plus alpha d alpha అంటే log of 1 plus alpha plus c. ఈ c అనేది ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో అది మనం మళ్ళీ కనుక్కోవాలి. బికాస్ ఈ ప్రాసెస్, ఈ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ లో మనకి సి మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి ఈ సి వచ్చింది. ఓకే, మనకి ఫైనల్ దీని ఆన్సర్ కావాలి. డెఫినెట్ ఇంటిగ్రల్ లో ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉండదు, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఉండదు. సో కంపల్సరీ ఇది కట్టాలి. ఇది కట్టడానికి మనం ఏంటి అంటే ఈ ఫస్ట్ మన ఎగ్జంప్షన్ చేసుకున్నాం చూడండి, ఇది వాడాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ వాడాలి. ఇది ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఇది ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఈ రెండు ఆన్సర్స్ సేమ్ అవ్వాలి. ఓకే, ఈ రెండు యూజ్ చేసుకుని ఆ సి వాల్యూ కట్టాలి. ఆ సి వాల్యూ కట్టడానికి మీరు ఆ రెండు యూజ్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే ఈ ఆల్ఫా ప్లేస్ లో ఏదో ఒకటి మీరు ఎష్యూమ్ చేసుకోవాలి. ఆ ఎష్యూమ్ చేసుకున్నప్పుడు ఇక్కడ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ లిమిట్స్ ఏమున్నాయి, 0 1 1 1. సపోజ్ నేను ఆల్ఫా 1 పెట్టాను అనుకోండి, ఎక్స్ మైనస్ 1 బై లాగ్ ఎక్స్ అని వస్తుంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి, దట్స్ నాట్ పాసిబుల్. అదే ఆల్ఫా ఈక్వల్ టు లోయర్ లిమిట్ తీసుకుంటాను, 0 అని పెట్టాను అనుకోండి, ఎక్స్ పవర్ 0 అంటే 1, 1 మైనస్ 1 అంటే 0, 0 బై లాగ్ ఎక్స్ అంటే 0. ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ ఎక్స్ డిఎక్స్ డెఫినెట్ ఇంటిగ్రల్ లో అది 0 అవుతుంది. సో ఆల్ఫా 0 పెట్టుకుంటే ఈజీ అయిపోయింది కదా. సో ఫ్రమ్ ఇంటిగ్రేట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ 1, ఈ ఈక్వేషన్ 1 నుంచి ఎఫ్ ఆఫ్ 0 ఎంత, 0. ఓకే, ఈ ఈక్వేషన్ 2 లో నేను ఎఫ్ ఆఫ్ 0 ఎంత వస్తుంది, ఆల్ఫా 0 పడితే లాగ్ 1 అవుతుంది. లాగ్ 1 అంటే 0, 0 ప్లస్ సి అంటే సి. సో ఈ రెండు యూజ్ చేస్తే నాకు ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 0 వచ్చింది, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ 0 సి వచ్చింది. అంటే సి ఈక్వల్ టు, ఈ రెండు కంపేర్ చేస్తే సి ఈక్వల్ టు 0 అవుతుంది. సి 0 అయిపోతే నాకు అప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా. 1 plus alpha. F of alpha equal to log of 1 plus alpha. F of alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha. 1 plus alpha equal to log of 1 plus alpha
of alpha plus for alpha minus 1 whole by log x dx that equal to this one. Okay, is it clear or any doubt? Do you have any doubt or is it clear? Anyone please? Clear. Okay, మీకు ఇంటిగ్రల్ 0 to pi by 2 sin mx by x dx ఇలాంటివన్నీ కూడా 0 to infinity sin mx by x dx అవన్నీ స్టాండర్డ్ ఫార్ములాస్ కదా, అవన్నీ కూడా ఇలా డిఫరెన్షియేషన్ అండర్ ఇంటిగ్రల్ సైన్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇది ఎక్కువగా ఇదివరకు పాత రోజుల్లో ఎగ్జామ్ లో ఎక్కువ అడుగుతుండే ప్రాబ్లం. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to infinity tan inverse x whole by x into 1 plus x square dx by applying differentiation under integral sign. సో ఇక్కడ కూడా మనం x తో ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ x ప్లేస్ లో 0 ఇన్ఫినిటీ పెడితే మనకి ఆన్సర్ ఖచ్చితంగా ఎందులో వస్తుంది, a లో వస్తుంది. అందుకని f of a equal to integral 0 to infinity tan inverse ax by x into 1 plus x square dx రాసాం. అంటే ఇక్కడ పారామీటర్ ఏంటి? What is the parameter in this problem? A, very good. 556. So A అవుతుంది. అంటే you have to differentiate with respect to A. So differentiating both sides with respect to A, f dash A equal to d by dA of this integral. So if we use the Leibniz first rule, that ordinary derivative will become partial derivative when we bring that ordinary derivative inside the integral. So you will get this one. So when you differentiate this function with respect to A, 1 by x into 1 plus x square is constant and tan inverse derivative 1 by 1 plus x square form, that means a square x square. And you have to differentiate this ax with respect to A తో differentiate చేసేటప్పుడు పార్షియల్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు x కాన్స్టెంట్. సో ఇక్కడ x పెట్టాను అంటే ఇప్పుడు ఈ x క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నాకు ఇది మిగిలింది. ఇది మిగిలితే నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేయాలి ఇంటిగ్రాండ్. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేస్తే నాకు ఇది వస్తుంది 1 by 1 minus a square into 1 by 1 plus x square minus a square by 1 plus a square x square అని చెప్పి. అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేసినప్పుడు వాడు x స్క్వేర్ ఈక్వల్ టు t అనుకుని చేయమంటున్నాడు. అలా ఎందుకు చేయమంటున్నాడు అంటే ఇందులో ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్ లేదు, ఇందులో ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్ లేదు. మామూలుగా అయితే మనం ax ప్లస్ b బై 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై 1 ప్లస్ a స్క్వేర్ x స్క్వేర్ అని రాస్తాం కదా. ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ రెండిట్లో లేవు కాబట్టి x స్క్వేర్ ఈక్వల్ టు t అనుకుని పార్షియల్ ఫ్రాక్షన్ కింద స్ప్లిట్ చేయమంటున్నాడు. సో స్ప్లిట్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఒకటేమో a ఈక్వల్ టు 1 బై 1 మైనస్ a స్క్వేర్ అని వస్తుంది, b ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్ బై 1 మైనస్ a స్క్వేర్ అని వస్తుంది. ఓకే, నాకు ఇంటిగ్రల్ 1 by 1 plus x square అంటే tan inverse x between the limits 0 and infinity minus a square by 1 minus a square. ఇది కూడా అంతే కదా, నేను a square కామన్ తీస్తే ఈ న్యూమరేటర్ డినోమినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. x square plus 1 by a whole square అని వస్తుంది. x square plus 1 by a whole square అంటే ఇక్కడ ఇది రాయలేదు, 1 by a whole square అని వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ ఇందాక చెప్పాను కదా a స్క్వేర్ బై 1 మైనస్ a స్క్వేర్ అని రాసినప్పుడు ఇక్కడ 1 by a స్క్వేర్ కామన్ తీస్తే ఈ ఫామ్ లో వస్తుంది. ఇక్కడ 1 by a హోల్ స్క్వేర్ అయ్యాయి, దిస్ ఇస్ ద మిస్టేక్ హియర్. సో అప్పుడు మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత, tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π by 2, tan ఇన్వర్స్ 0 అంటే 0, π by 2 మైనస్ 0 అంటే π by 2. ఇక్కడేమో ఈ a స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 1 by 1 మైనస్ a స్క్వేర్ ఇంటూ ఇక్కడేమవుతుంది 1 by a tan inverse of x by a కదా ఇంటిగ్రల్ వాల్యూ. సో a ప్లేస్ లో ఏముంది 1 by a ఉంది. సో 1 by a అంటే 1 by a, tan inverse of x by a అంటే x by 1 by a, అంటే ఇది ఏమవుతుంది a అవుతుంది. సో a by 1 minus a square, tan inverse of infinity అంటే π by 2, tan inverse of 0 అంటే 0. సో ఫైనల్ గా ఇది మిగులుతుంది. సో π by 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది 1 minus a అని వస్తుంది. 1 minus a by 1 minus a square అంటే 1 plus a అని వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఇదంతా కూడా f dash a. ఇప్పుడు f of a కావాలంటే ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. సో ఇదేమవుతుంది ఇంటిగ్రేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు a π by 2 log of 1 plus a plus c అని వస్తుంది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c విత్ ద సేమ్ ప్రాసెస్. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం,
వాడు ఇచ్చిన ఫస్ట్ మన ఎగ్జామ్షన్ లో ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటాం కదా, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో ఈ ఏ వాల్యూ ఎంతో కొంత సబ్స్టిట్యూట్ చేసి ఇది వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఏ ఇన్ఫినిటీ పెడదామా 0 పెడదామా? ఇక్కడ ఏ ఎంత పెట్టాలయ్యా, 0నా ఇన్ఫినిటీయా? ఎందుకు టు ఫైండ్ ద కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఏ ఇన్ఫినిటీ పెట్టారనుకోండి, tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ పై బై 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి. సో అది కష్టం. ఏ 0 పెట్టారనుకోండి, tan ఇన్వర్స్ 0 is 0 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 0. సో దిస్ ఇంటిగ్రల్ వాల్యూ విల్ బి 0. సో పుట్ ఏ ఈక్వల్ టు 0. ఏ 0 పెడితే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అయ్యింది. సో ఫైనల్ గా ఇక్కడ నుంచి ఏ 0 పెడితే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఏ అని ఉంది కదా, లాగ్ 1 0. సో ఫైనల్ గా మీకు సి వస్తుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 0, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు సి. అంటే అర్థం ఏంటి, సి ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఏ విల్ బి పై బై 2 ఇంటూ log of 1 plus a. This integral value will be this one. And this is one more important thing. ఇది కూడా ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అయ్యా. ఇది కూడా log of 1 plus a cos x equal to pi into log half plus half into root of 1 minus a square అని పడించారంటే ఇవ్వకుండా ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 to pi log of 1 plus cos x equal to అని చెప్పి ఇది ఇచ్చాడు. ఆన్సర్ లో ఏ ఉందంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది ఆన్సర్ ఏ, ఇందులో ఎక్కడో ఒక చోట ఏ లేకపోతే ఆన్సర్ రాదు. సో అందుకని ఆ టైంలో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ 1 ప్లస్ లో ఏ పెట్టుకుని కొంతమంది చేశారు, ఇక్కడ ఏ పెట్టుకుని కొంతమంది చేశారు, కాస్ ఏ ఎక్స్ అని పెట్టుకుని కొంతమంది చేశారు. ఏ కాస్ ఎక్స్ అని రాసినాడికి ఈజీగా వచ్చేసింది ఈ ప్రాబ్లము. ఇక్కడ ఏ ప్లస్ కాస్ ఎక్స్ అని పెట్టుకున్న వాళ్ళకి మధ్యలోనే ఆగిపోయింది. అలాగే 1 ప్లస్ కాస్ ఏఎక్స్ అని పెట్టుకున్న వాళ్ళకి కూడా ఆగిపోయింది, ప్రాబ్లం కంప్లీట్ అవ్వాల. ఓకే, సో ఇలా ఒక్కొక్కసారి ఏంటి అంటే ఫైనల్ ఎగ్జామ్ లో మిస్టేక్స్ ఇస్తాడు. మిస్టేక్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఆ మిస్టేక్ మీరే కరెక్ట్ చేసుకుని చేయాలి. ఆ కరెక్షన్ ప్రాసెస్ లో మీరు కనీసం మీకు అసలు కాన్సెప్ట్ ఐడియా ఉందా లేదా అనేది మేము ఎక్కువ చెక్ చేసేది. సో ఇక్కడ కూడా దిస్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ ఏ. సో క్లియర్లీ ఐఎమ్ అస్యూమింగ్ దిస్ యాజ్ సమ్ ఫంక్షన్ ఆఫ్ ఏ. ఎఫ్ డాష్ ఏ కడితే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రల్స్ అని యూజ్ చేస్తే నాకు డో బై డో ఏ అని రాస్తాం ఇక్కడ. సో దిస్ డో బై డో ఏ ఆఫ్ లాగ్ అంటే 1 బై ఇది రాసి మళ్ళీ ఏతో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు కాస్ ఎక్స్ కాన్స్టెంట్, సో కాస్ ఎక్స్ రాసాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, కాస్ ఎక్స్ బై 1 ప్లస్ ఏ కాస్ ఎక్స్ అని వస్తుంది. సో ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఏతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి అంటే 1 బై ఏ ఇంటూ ఏ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ ఏ కాస్ ఎక్స్ అని వస్తుంది. లేదా ఇలా ఆర్డినరీ డివిజన్ చేసేస్తే, ఇలా ఆర్డినరీ డివిజన్ చేస్తే యూ కెన్ రైట్ దిస్ వన్ 1 బై ఏ మైనస్ 1 బై ఏ ఇంటూ 1 ప్లస్ ఏ కాస్ ఎక్స్. సో 1 బై ఏ అంటే మనం ఎక్స్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి 1 బై ఏ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్. సో ఎక్స్ బై ఏ బిట్వీన్ ద లిమిట్ 0 to pi మైనస్ 1 బై ఏ ఇంటూ 1 by root of a 1 minus a square cos inverse of this one. ఇది ఇంత డైరెక్ట్ గా చేయటం కష్టమయ్యా. మీరు cos x ఈక్వల్ టు tan x బై 2 ఈక్వల్ టు t అని పెట్టుకుని చేయండి. ఇంత డైరెక్ట్ గా మీరు చేయలేరు. ఎగ్జామ్ లో అయితే మాత్రం tan x బై 2 ఈక్వల్ టు t అనుకుని చేయండి. ఇలా చేస్తే మీకు రాదు. నేను చూపిస్తాను.